ఉద్యమకారులకు పెన్షన్ ఆదేశాలు రావడం చారిత్రాత్మకం. న్యాయరంగంలో హైకోర్టులది ప్రత్యేక పాత్ర అని తెలంగాణ హైకోర్టు ఉద్యమకారులకు పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం వారి త్యాగానికి ప్రతీక అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఎన్ఎస్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్ఎస్టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిభ గౌడ్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన వహించిన తొలి ఉద్యమకారుల విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగించారు. తెలంగాణ చరిత్రలో సాయుధ పోరాటం నుండి తెలంగాణ సాధన పోరాటం వరకు ఎన్నో పోరాటాలు సాగినా తెలంగాణ పోరాటం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు హైకోర్టు న్యాయమే చేసిందన్నారు. తొలి ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 369 మంది చనిపోవడం, మలి ఉద్యమంలో 12,000 మంది ఆత్మబలిదానాలు చేసుకోవడం జరిగింది. కానీ పోరాడిన ఉద్యమకారులకు ఏమీ మేలు జరగలేదని, రాష్ట్రం ఏర్పడిందనేది వాస్తవమే కానీ సత్యం కాదు. కానీ పెన్షన్ సాధించుకోవడం నిజమైన విజయమన్నాడు పాషం యాదగిరి. హైకోర్టు నుండి ఆదేశాలు పొందిన ఉద్యమకారులకు హైడ్రా సేకరించిన భూములను కేటాయిస్తే ఉద్యమకారుల త్యాగాలకు ప్రతిఫలం లభించినట్లయిందన్నారు మాడభూషి శ్రీధరాచార్యులు. ఆత్మీయ ప్రసంగంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ, పోరాటానికి ఫలితంగానే సమున్నత న్యాయస్థానం 49 మంది తొలి తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఆదేశాలు అందించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు. ఒకే ఒక్కడు ననుమాస స్వామి న్యాయవాదిగా వాదించి ఉద్యమకారులకు పెన్షన్, భూమి, రిజర్వేషన్లు సాధించడం అపూర్వమైన విషయమన్నారు. మరో వ్యక్తి మంద ఐలయ్య మాట్లాడుతూ, కాసు బ్రహ్మానందం రెడ్డి పార్కులో తెలంగాణ అమరుల విగ్రహాలు స్థాపిస్తేనే నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 49 మంది పెన్షన్ పొందిన ఉద్యమకారులకు దుశ్యశాలువాలతో ఎన్ఎస్టీవీ అధినేత ననుమాస సుభాష్ కుమార్ దుశ్యశాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ తొలి వాగ్గేయకారుడు, అడ్వకేట్, జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రకు అంకితం చేసిన ననుమాస స్వామి గారి కృషి ఈ విజయానికి ఎంతో కీలకమైనది. 1969లో జైలు శిక్షలు అనుభవించిన పలువురు వాగ్గేయకారులు ఒక బృందంగా ఏర్పడి కాకతీయ కల్చరల్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం కూడా తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. ముచ్చర్ల ననుమాస స్వామి, రాజారాం వంటి తొలి తెలంగాణ వాగ్గేయకారులు కలిసి దుమ్ము దుమారం వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారు. ఎన్ఎస్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన ప్రతి పెద్దకు, ప్రతి ఉద్యమకారుడికి, ప్రతి అతిథికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ చారిత్రక విజయోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించుకుందాం. ముందుగా ననుమాస స్వామి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ అనే పదమే తన శ్వాసగా, తన మాటగా, తన జీవితంగా మలుచుకున్న తెలంగాణ విఠల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గట్టిగా కెమెరా, జై తెలంగాణ, జై తెలంగాణ. వందనాలు. మీ అందరి ఆశీస్సులే తెలంగాణకి శ్రీరామ రక్ష. ప్రతిభ గారి గొంతులో ప్రతిభ, నైపుణ్యము, ప్రేమ ఉంది. ఆ గొంతు ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ, ముందుగా విక్టర్ హ్యూగో అనే అతను నాకు బాగా స్ఫూర్తి. విక్టర్ హ్యూగో అనే ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు అంటారు. అంటే వీ కెనాట్ స్టాప్ ద ఇగ్నైటెడ్ మైండ్స్, వీ కెన్ స్టాప్ ద వార్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇప్పుడు ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూర్చున్న మన మదిలో జరుగుతున్న ఆలోచనల సంఘర్షణ శక్తిని ఆపే శక్తి ఎవరికీ లేదు ప్రపంచంలో. కానీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ఆపచ్చు, ఐక్యరాజ్య సమితి ఆపచ్చు. 69 ఉద్యమకారులే తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళు. 52లో నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఆ రోజు ముచ్చర్ల సత్యనారాయణ గారు వరంగల్లో కానీ, కొత్తగూడెంలో 1969లో కొలిశెట్టి రామదాస్ గారు అనే వ్యక్తి 1968లో కేటీపీఎస్ గేట్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ చేశారు. ఆయన అప్పటికే మద్రాసులో సోషియాలజీలో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి కేటీపీఎస్లో ఉద్యోగం అప్లై చేస్తే
ఈయన కన్నా తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఉద్యోగాలు రాని 11 మంది టాపర్స్కి ఉద్యోగాలు రాలేదు. జలగం వెంగళరావు అనే వ్యక్తి ఆ రోజు గుడివాడ దగ్గర నుంచో ఆంధ్ర నుంచో బతకడానికి వచ్చి అశ్వరావుపేట దొరవారి దగ్గర అకౌంటెంట్గా పనిచేసిన ఆయన ఖమ్మం జిల్లా జలగం జిల్లా అనే విధంగా తయారయ్యి నాన్ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. PVRK ప్రసాద్ అని ఒక ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉండే, టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఉండే, ఆయన టీటీడీలో ఈఓ ఆఫీసర్ ఉండే PVRK ప్రసాద్. అప్పుడు ఖమ్మం జిల్లా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక సహజ వనరులు, అత్యధిక ఖనిజ వనరులు, అత్యధిక మానవ వనరులు ఉన్న జిల్లా, ఎక్కువ ట్రైబల్స్ ఉన్న జిల్లా. ఎవ్రీ డే వందల కొద్ది నాన్ ముల్కీ సర్టిఫికెట్లు. ముల్కీ అంటే లోకల్, మీ అందరికీ తెలుసు. నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి ఒక కలెక్టరు దొంగ నాన్ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఎవరి కోసం? వెంగళరావు గారు చెప్పారు. కానీ వెంగళరావు ఎక్కడోడు? కృష్ణా జిల్లా వాడు, ఆంధ్రావాడు. అంటే అప్పటి నుంచే 69 నుంచే తెలంగాణ సహజ వనరులను కొల్లగొట్టడం స్టార్ట్ అయింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణలో 69 ఉద్యమం ఎందుకు ప్రత్యేకము, ఎందుకు నేను 69 ఉద్యమం తర్వాత ఎందుకు ఇన్వాల్వ్ అయినా అంటే, నేను ఒకసారి ఢిల్లీలో మహాశ్వేతాదేవి గారిని కలిసిన 2001లో ఢిల్లీలో ఉన్నప్పుడు. మీరు ఎవరో జార్జ్ ఫెర్నాండెస్ గారి ఇంట్లో కలిసిన. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇట్లా మేము పూణేలో TN శేషన్ స్కూల్ నుంచి మేము పోయినాం, రీసెర్చ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి. ఆయన ఇంటికి పోతే అక్కడ మహాశ్వేతాదేవి గారు ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ పిల్లలని పరిచయం చేసిండు. తెలంగాణ అనే పదం ఒక మహామంత్రం నాకు. తెలంగాణ అంటే పోరాటాలకి ప్రతిరూపం. 52 ఉద్యమం కావచ్చు, 56 ఉద్యమం కావచ్చు, 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, 69లో విద్యార్థులు చేసిన పోరాటమే మా పోరాటాలకి స్ఫూర్తి అని జార్జ్ ఫెర్నాండెస్ గారు, మహాశ్వేతాదేవి గారు దయచేసి ఒక మహామంత్రాన్ని లాంటి తెలంగాణని ఎలాంటి నాయకులు మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు, ఎలాంటి రాజకీయ నాయకులను మీరు పంపిస్తున్నారు, దయచేసి ఆలోచించుకోండి. మీ ప్రజలు, మీ పోరాట యోధులేమో ప్రాణాలను సైతం తృణపాయంగా ఇస్తుంటే మీ నాయకులు ఇక్కడ బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు వస్తున్నారని ఆమె కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని చెప్పింది. 69లో KTPS గేటు ముందు మా ఉద్యోగాలు మాకు కావాలని 11 మంది తెలంగాణ పిల్లలు స్టార్ట్ చేసిన ఉద్యమంలో చేకూరు కాశయ్య వర్సెస్ జలగం వెంగళరావు పోరాటంలో ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థిని కూర్చోబెట్టి అప్పటి నుంచి మొదలైంది. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమంలో రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి. చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ వరకు అందరికి వచ్చినాయి. కానీ ఏ తెలంగాణ కోసం అయితే 69లో పిల్లలు చనిపోయారో ఇంతవరకు వాళ్ళని గుర్తించుకోకపోవడము, గౌరవించుకోకపోవడం అనేది తెలంగాణ సమాజము, భారతదేశ సమాజము సిగ్గుతో తలదించుకోవాలి. ఉద్యమాభివందనాలు. అధ్యక్షులు ప్రొఫెసర్ నన్నమాల స్వామి గారు, సోదరులారా, సోదరిమల్లారా, వాస్తవంగా ఉద్యమకారులకు సమాజంలో ఒక విశిష్టమైనటువంటి ఒక పాత్ర ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ఏ స్వార్థం లేకుండా, తమకేదో వస్తుందనేటువంటి ఆలోచన లేకుండా, ఆ రోజుల్లో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకోసం ఒక అన్యాయానికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం రావడం లేదు, తెలంగాణ నీళ్లు వేరే వైపు మరలిపోతున్నాయి, తెలంగాణకు బాగా అన్యాయం జరుగుతుంది, మళ్ళీ మనకు న్యాయం జరగాల అంటే ఏం చేయాలా అంటే రకరకాల కమిటీలు వేశారు, ఎన్నో చేశారు, ముఖ్యమంత్రులు మారారు, తెలంగాణ వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఎవరైనా కూడా తెలంగాణకు జరిగేటటువంటి అన్యాయం మట్టు కొనసాగుతూ వచ్చింది. దీనికి పరిష్కారం ప్రత్యేక తెలంగాణ వస్తేనే కానీ వేరే మార్గం లేదన్నటువంటి ఉద్దేశం చేత మొదటి నుంచి ఉద్యమం ప్రారంభమైంది. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. మొదటి నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఉద్యమాలు చేసింది ఎవరు, లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు, కాల్పులలో చనిపోయింది ఎవరు, యువకులు ఆవేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నది ఎవరు? ఇక మా కొంతమంది నాయకులు ఉంటారు దాని లోపల, మేము కూడా చచ్చిపోతాం, పెట్రోల్ డబ్బా తీసుకురండి, దానిలో అగ్గిపెట్టు లేదట, పెట్రోల్ డబ్బా వస్తుంది అగ్గిపెట్టు ఉంటుంది, ఎవరి దగ్గర లేదట అగ్గిపెట్టు. ఇటువంటి దొంగ 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 నాయకులు అయితే ఉందో ఇవాళ ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఇవాళ వచ్చి మేము తెలంగాణ నాయకులం, మేము తెలంగాణ నాయకులం అని చెప్పుకుంటూ ఉంటే, ఉద్యమాలు చేసినామని చెప్పుకుంటుంటే ఈ నిజమైన ఉద్యమకారులు ఏమైపోవాల పరిస్థితి. సభకు నమస్కారం. ఈరోజు మనం సాధించిన విజయానికి ఇది ఉత్సవ సభ మాత్రమే. ఎవరో రాజకీయవేత్త కానీ ఎవరో కానీ కాదు. ఎందుకంటే నేను సాహిత్యంలో ఉన్నాను, ఆచార్యులు గారు కూడా సాహిత్యంలో ఉన్నారు. కాబట్టి మనం అనేది ఏంటనంటే ఈ దీనిలో ఉండేటువంటి వర్ణనలు వేరు, ఇక్కడ ఉండేటువంటి వర్ణనలు వేరు.
ఇక్కడ నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. నాతో పాటు వాళ్ళకు కూడా అంత క్రెడిట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైనామనేది ఒక 2 నిమిషాలలో నేను చెప్తాను. మీకు కూడా తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళకు మీరు అనుభవించినటువంటి దాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2013లో తెలంగాణ మూమెంట్ డెటర్నెస్ ఫోరం అని ఒకటి పెట్టాం. దానికి ఒక కారణం ఉంది. నేను అప్పుడేదో పేపర్లో చూస్తున్నాను, ఈనాడులో ఏమొచ్చిందంటే ఉత్తరాఖండ్లో అక్కడి ఉద్యమకారులకు పెన్షన్ అని వచ్చింది. అరే ఇదేదో బాగానే ఉందే అని అనుకున్నాను, చూశాను. అది ఏమిటి ఎట్లా అనుకొని కొంతమందిని అడుగుతూ ఉంటే మా స్నేహితులు కొంతమంది డెహ్రాడూన్లో ఉన్నారు. డెహ్రాడూన్కు వస్తే నేను ఇవన్నీ కూడా ఇస్తామంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వివరాలు తీసుకున్నాను. అది తీసుకొచ్చే వరకు మనకు రాష్ట్రం వచ్చింది. 2014 మనకు జూన్లో వచ్చినటువంటి రాష్ట్రం. ఆ తర్వాత 2015 వరకు కూడా మా పోరాటాన్ని సీఎం వరకే పరిమితం చేశాం. ఆయన గెలవడం, అడగడం, చేయడం. కానీ 2015 తర్వాత కొంచెం ఉధృతంగా చేశాం. అప్పుడు వరంగల్ అంటే, కరీంనగర్ అంటే, ఖమ్మం అంటే చాలా ఉధృతంగా ఉండేది ఉద్యమం. అంతే ఎవరంటే వాళ్ళు వచ్చేది. అని సీఎం దగ్గరికి పోతేనే 100 మంది వస్తే ఇంతమంది వద్దని మమ్మల్ని 20 మందిని మాత్రమే పంపించారు. ఆయన సమతా బిల్డింగ్లకు వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడేది ఏంటంటే, మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన నిజంగా చెప్పాలి అని అంటే మాకు ఎంతో ప్రోత్సహించారు. మొట్టమొదటి ఏమన్నాడంటే, ఇంత సేకరణ ఇవన్నీ ఎన్ని ఉంటాయని అడిగారు. ఏం లేదు సార్, మొట్టమొదటి ఏంటంటే మాకు కోర్టు నుంచి కానీ తర్వాత పీడీ చట్టం కింద కానీ తీసుకొచ్చినాయి ఒక దాదాపు 3,000 ఉన్నాయి. తర్వాత ఎఫ్ఐఆర్లు ఒక 15 ఉన్నాయి, 45 ఉన్నాయి. ఇంకా ఎవరైనా కొత్తగా మనం ఇస్తున్నామంటే మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి 5,000 వరకు ఇవ్వాలి అని అంటే ఆయన ఒప్పుకున్నాడు. దానికి సాక్ష్యం ఎవరంటే ఈటల గారు, రెండవది కడియం గారు. వాళ్ళు ఇద్దరు ఉండగా మాట్లాడారు. అమ్మా ఏం చేశారనంటే ఇది చారిత్రాత్మకమని మా ఫోటో దించి ఆ సమతా బిల్డింగ్ కూలిపోయేదాకా మా ఫోటోలు పెట్టారు. ఎవరు పోయినా కూడా స్వామి ఎందుకు అనే రాజకీయవేత్త కాదు కదా, ఇది ఎందుకు వచ్చినట్టు ఏమొచ్చినట్టు అని అంటే ఆయన ఏం చెప్పేవాడంటే, ఆయన 1969 ఉద్యమకారుల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడని చెప్పాడు. అంటే ఇదంతా మీ క్రెడిటే, నాదేం కాదు, నేను వ్యక్తిని మాత్రమే. కాబట్టి మరొక విషయం ఏంటంటే ఆయన 2016లో 100 మందికి పెన్షన్స్ అని పెట్టడమే కాదు, ఆయన ఒక జీవో కూడా ఇచ్చారు. అది అందరూ కూడా నచ్చదు. ఎందుకనంటే అది వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట ఇట్లా ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, అసలు తెలంగాణ అంటే ఈ ఒక్కటేనా జిల్లా, తర్వాత ఈ 2 జిల్లాలైనా కాదు కదా, దీన్ని ప్రకటించవద్దని పెద్ద పోరాటం చేశారు. మనము ఏమైనా కూడా అంటే ఒక మాట ఎట్లా ఉంటుందంటే, ఆమె బాగుందా 4 రోజుల నుంచి కనబడటం లేదంటే ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏమైంది అనేది అడుగుతారు. అట్లాగనే ఈయన చెప్పినటువంటి వాటిల్లో ఏమైందనంటే, ఆనాడు సెకండ్ ఫార్మేషన్ ఆఫ్ డే అంటే 2వ అవతరణ దినోత్సవం ఆనాడు ఇది ప్రకటిద్దామని చేశాడు. మమ్మల్ని 100 మందిని పిలిచారు, మేము పోయి కూర్చున్నాం. ఏమైందేనంటే ఎప్పుడైతే ఈయన ఈ 100 మంది జాబితాను ప్రకటించాలి అని అనుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఒకసారి జాబితా చూపెడతారనంటే ఆయన హోమ్ మినిస్టర్ అప్పుడు ఉన్నటువంటి నరసింహారెడ్డి గారికి అందజేశాడు. ఆయన చూసేవాళ్ళకి అక్కడ శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు, మహామహులు. అంటే మన శ్రీధర్ ఆచార్యకును మాకు తెలిసినటువంటి విషయము. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఎవరికి కూడా తెలియదే నన్మాన్ స్వామి ఎవరు, ఆరెవరు, వీరెవరు, ఈ 100 మంది పెట్టడం ఏంటి అని అంటే అక్కడ కాస్త గందరగోళం ఏర్పడింది. దాంతో చాలా లాస్గా మాట్లాడడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం ఇట్లా జరుగుతుంటే అక్కడ గవర్నర్ మాట్లాడుతున్నాడు స్టేజ్ మీద, ఏదైతే 2వ అవతరణ దినోత్సవం అన్నాడు. అక్కడ కేసీఆర్ కూర్చున్నారు. ఆయన లోపల ఏమనిపించిందంటే, ఏమైనా పొరపాటు జరిగిందా, ఇంకేమైనా ఉన్నదా, నన్నమాన స్వామి నన్ను ఏమైనా తప్పుదారి పట్టించిండా అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అక్కడికి జరుగుతూ ఉంటుంటే చివరికి ఏమైందనంటే ఆయన రమణాచారిని పిలిచి, అదేదో మీరు చూడవా, ఏమైనా ఉంటే మనం దాన్ని ఆపేద్దాం అది ఇది అంటే ఈయన పోతూనే వాళ్ళు, ఓహో నన్నమాన స్వామి గురువా, అందుకని నువ్వు పెట్టావా, ఇదేంటి అసలు ఎట్లా పెడతావు నువ్వు, అయినా అదే ఒక జిల్లా కాదు కదా అని ఏదో చేశారు. ఆయన ఆఖరికి ఆపుదామని అనుకున్నాడు. కానీ ఇంకా అక్కడ అల్లరి ఎక్కువ కావడం వల్ల అంటే ఈ సీఎం గారు మాట్లాడకుండానే దిగిపోయినాడు. ఎన్నడైనా కూడా అవతరణ దినోత్సవం నాడు అందరూ మాట్లాడారు, కానీ ఆ రోజు మాత్రం మన సీఎం మాట్లాడకుండా ఎవరి కోసమే అని అంటే అది ఉద్యమకారుల కోసమే. ఆయన ఏ పార్టీ అని ఉండని ఏమని ఉండని. ఆ తర్వాత మమ్మల్ని పిలిచి ఏం చెప్పాడంటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా నకిలీ వాళ్ళు, మిమ్మల్ని రాకుండా చేస్తున్నారు, అట్లా కాదు నువ్వు ఏదైనా చేస్తే బాగుండు కదా అని అంటే, అప్పుడు వినోద్ కుమార్ అని అప్పుడు మనకు ప్రణాళిక ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఏమన్నాడు, స్వామి నువ్వు లాయర్ కదా, నువ్వు కోర్టుకు పోతే బాగుంటుంది కదా అంటే, మా అందరినీ ఒకసారి మీటింగ్ పెట్టి
పెద్ద సభ వరంగల్లో పెట్టేసి ఆ ముగలయ్య హాల్లో పెట్టి అందరితోటి చెప్పాము ఏంది మన కర్తవ్యం, ఏం చేయాలి అంటే వాళ్ళు ఒకటే అన్నారండి, పోరాటం ఆపేది లేదు అని. అంటే మరి కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానికి ఖర్చులు అవి అయితే మరి మన అందరూ పేదవాళ్ళు కదా ఎట్లా అని అంటే అందరూ కలిసి మీ ఉన్నాం మీ వెనకాలని అన్నారు. అప్పుడు 2018లో మొట్టమొదటి రిట్ పిటిషన్ నేను హైకోర్టులో వేశాను. హైకోర్టుకు 82 మందికి ఆర్డర్స్ వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత నెల రోజులలో మాకు రికగ్నైజేషన్ కూడా అయిపోయింది. కాబట్టి అంత ఫాస్ట్గా చేసిన కేసీఆర్ గారు ఎంతో కృతజ్ఞత మేము ఇప్పటికీ తెలుపుతాం. ఎందుకనంటే అంత ఫాస్ట్గా ఏం జరగలేదు, కానీ ఎన్నికల కోడ్ వచ్చి ఆగింది. ఆ ఆగడం ఎంతవరకు ఆగిందంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇంతవరకు కూడా ఆగింది. రేపు మాది ఏమవుతుందో అని కూడా డౌట్ ఉంది. ఒకసారి మా గురువు గారు అంటే జస్టిస్ చంద్రకుమార్ గారు అన్నారు, అవునా ఈ ఇస్తున్నారు కానీ వాళ్ళు అమలు చేస్తారా అని. ఈ దీంట్లో అలా రాయలేదు. వాళ్ళు ఏం చెప్పారు దీంట్లో, ఇది కోర్టుకు వచ్చేది కాదు, మళ్ళీ ఏం చేసేది కాదు, వాళ్ళు వేరే కోర్టులో పోరాడేది కూడా ఏం లేదు, దిస్ ఈజ్ ద లాస్ట్ జడ్జిమెంట్ అని అట్లా ఇచ్చారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇక మీకు కాస్ట్ అని చెప్పడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనం అనేది ఏంటంటే ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు ఈ 49 మందికి ఒక కోర్టులో వచ్చాయి, మా 3 కోర్టులో ఉన్నాయి, 9వ కోర్టులో ఉన్న 5వ కోర్టులో ఉన్న తర్వాత 15వ కోర్టులో ఉన్నాయి. ఇంకా 160 మందికి రావాల్సింది, అది కూడా 2 వారాలు 3 వారాలలో వస్తాయి. అప్పుడు మనతోటి కూడా వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళ సభలకు కూడా మీరు రావాల్సి ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ తొందర ఉంది కాబట్టి జస్టిస్ చంద్రకుమార్ గారు పోతున్నారు, షార్ట్గా చెప్పాను. మనం మళ్ళీ మాట్లాడుకుంటే వేరే మాట్లాడదాం. కానీ ఇప్పుడు మాత్రం మన చరిత్రకు సంబంధించింది ఇది ఏమిటి అని అంటే అందరూ తెలంగాణ కోసం పోరాడారు, అందరూ తెలంగాణను రావాలని అనుకున్నారు. తెలంగాణ వచ్చింది, దోచుకునేవాడు దోచుకున్నాడు, దాచుకునేవాడు దాచుకున్నాడు, అందరూ నాశనం చేశారు. కానీ ఏది లేని వాళ్ళే ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలనేటువంటి తపనతో హైకోర్టులో మొట్టమొదటి రిట్ పిటిషన్లు వేసాం. అది వచ్చినాక అమలు చేయకపోతే దాని మీద కంటెంప్ట్ కేసు కూడా వేశాం. ఈ కంటెంప్ట్ కేసులోనే 278 మంది ఉన్నారు, ఇప్పుడు 49 మందికి వచ్చినాయి. మిగతా వాళ్ళు కూడా 2 వారాల్లో వస్తుంది. కాబట్టి మనకు కూడా రేపు శుభదాయకం ఉంటుంది. కానీ మనం చేసినటువంటి పోరాటానికి ఫలితం ఏమిటంటే తెలంగాణ మనకు ఈ రాష్ట్రంగా వచ్చిందంటే మనకున్నటువంటి ఉద్యమకారులకు పెన్షన్ రావడం అనేది చాలా గొప్పతనంగా అంటున్నాం. నేను ఒకసారి తెలంగాణ గురించి చెప్పాను, వియత్నాం కంటే గొప్ప పోరాటం తెలంగాణది అని. మీరు చూడండి, తెలంగాణలో వచ్చినటువంటి పోరాటం 70 ఏళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే. కానీ మనకు సంబంధించినంతవరకు రికార్డ్ ఏంటంటే 58 ఏళ్ళు. కానీ ఎంతన్నా కానివ్వండి, కానీ ఈ పోరాటం కానీ వెనుకకు తిరగకుండా అంటే ఏమంటారంటే యోధుడు వెనుకకు తిరగకుండా తీసుకొచ్చినటువంటి పోరాటం. ఈ పోరాటంలో చివరి దశలో మనకు వచ్చాం కాబట్టి, మనం కూడా బతుకున్నాం కాబట్టి, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎవరు కూడా మనకు పెన్షన్లు ఇవ్వలేదని ఏ మినిస్టర్ దగ్గర కానీ ఏ ఎంపీల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా పోలేదు. మేము కోర్టుకు పోయినా తెచ్చుకున్నాం, అది మా క్రెడిట్ అని చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం. సభాధ్యక్షులు నరమాస్వామి గారి సంగతి మీకు చెప్పక్కర్లేదు. నరమాస్వామి గారి గురించి చెప్పాలంటే ఏనుగు బొమ్మ వేసి దాని కింద ఏనుగని రాయాలనా, అందరూ తెలుస్తుంది కదా. అట్లా మీ అందరూ తెలిసిందే. ఆయన హైదరాబాద్కి వస్తే అదే దానం నాగేందర్, పిల్లలు పొట్టు కొట్టిన కదా తెలంగాణ అంటే దానం నాగేందర్, అతనే కదా మంత్రి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆశ పెట్టుకోవద్దు. ఉద్యమకారులేమో మేము పోయి చెప్పకపోయి మేమే తెలంగాణ తెచ్చినామని. ఆఖరికి బాలనాగమ్మ కథలో బాలవద్దిరాజు పులిని చంపుతాడు, పోయి చెప్పుకోడు, పేరుగాడు పోయి చెప్పుకుంటాడు, వాడు రాజు అవుతాడు. కోదండరాముడు ఎప్పుడు వచ్చిండు, కేసీఆర్ వచ్చినాక వచ్చిండు, ముందున్నాడు ఆయన లేడు. అందుకని వాళ్ళని నమ్ముకుంటే ఏం కాదు, పులిని మేకలు నమ్ముకున్నట్టే ఉంటుంది. మళ్ళీ మనం పోరాటం చేయాల్సిందే. పెన్షన్ రాదు, టెన్షన్ ఉంటుంది. మనకు వచ్చేది టెన్షనే, పెన్షన్ కాదు. మనము ఒక చిన్న పెన్షన్కి సంబంధించి ఒక చిన్న కథ చెప్తా, చిన్నది. రామరావణ యుద్ధం జరిగింది, రాముడు గెలిచిండు, పట్టాభిషేకం అయింది. పెద్ద పోరాటం చేసిన హనుమంతుడు అనుకుండంట, నాకు అయోధ్యలో ఏం పని, ఆయన వానరం కదా, నేను అడవికి వెళ్ళిపోతా, ఎందుకు అక్కడ రామనామం జపం చేసుకుంటుంటా. వెళ్ళిపోయిండు ఆయన. ఈ అయోధ్య లేడు. ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, రామ్ అనుకుంటున్నాడు. 40 ఏళ్ళు అయింది, ముస్సలాయన అయిపోయిండు, చెట్టు ఎక్కలేకపోతుండు, పండుగ వేసుకోలేకపోతుండు, ఉపాసం ఉంటుండు. ఎవరో చెప్పినట్టు ఇట్లా ఉపాసం ఉంటుందంటే ఒక పని చేయను, అయోధ్యకు పో. ఎందుకు? రాముడు పెన్షన్ ఇస్తుండే పోరాట యోధులకు, పెన్షన్ తెచ్చుకోను, బాగానే ఉంటుంది. పోయిండు, పోతే గేట్ దగ్గర ఆపినట. ఎవరాను? నేను హనుమంతుని. హనుమంతుడు అంటే ఎవడు? అరే నేను యుద్ధమా? ఈ ముసలోడు యుద్ధం చేసినాడు చూడు, తెల్లంటికలు వీడైంది. లేదు నేను కొండను తెచ్చినా ఇంత కథలు చెప్తుండ్రు చూడు. ఆఖరికి అడిగినట, ఎందుకు పోతావు నువ్వు? పెన్షన్ అడుక్కున్నావు. పెన్షన్ అంటే పైసలు వస్తాయి కదా నీకు, వస్తాయి.
మరి మాకేమిస్తావు అని నోరెళ్ళు పెట్టినట్టు రామరాజ్యం అంటే ఇట్లా అవినీతి ఉంటుందా అని. లేదా పైసలు ఇస్తేట్టున్నా లోపల పంపిస్తాం. పైసలు నా దగ్గర ఏముందా బొచ్చు అన్నట్టు. బొచ్చు పెద్దగా ఉన్నాడుగా, ఇంత బొచ్చు ఉంది. అరే పీకండ్రా, ఇది అమెరికాలో విగ్గు పెడితే చాలా గిరాకీ వస్తుంది, పీకండ్రా అన్న. పీకుతా ఏడుస్తుండ్రు, రక్తం కారుతుంది, ఏడుస్తుండ్రు, కుట్టబడేది. ఇప్పుడు బాగుంటుంది, పంపించండి లోపలికి అన్నట్టు. హనుమంతుడు అంతా చూసుకొని రక్తం కారుతుంటే కోపం వచ్చిందట. ఇంత అవినీతి ఉంటుందా అని నేను చెప్తా రామునికి మీ సంగతి అన్నట. అంటే గట్టిగా పట్టుకున్నారట. పట్టుకొని 10 మంది పట్టుకొని జైలు పెట్టినట. వీడెవడో కోతిగాడు వచ్చి నేను హనుమంతుడు అని చెప్పుకుంటున్నాను ఇంపర్సనేషన్ కేసుని పెట్టినారు. హనుమంతుడు జైలు ఉన్నాడు, రావణ దగ్గర ఉన్న అందరూ మంత్రులైనరు. ఇప్పుడంతా అదే నడుస్తున్నది. అప్పుడు ఇప్పుడు ఒకటే. అందుకని మనకు పెన్షన్లు రావు. దొంగల రాజ్యమే ఉన్నది. తెలంగాణలో ఇంకా గజ దొంగల రాజ్యం ఉంది. అక్కడ దొంగల రాజ్యం ఉంటే ఇక్కడ గజ దొంగల రాజ్యం ఉంది. అందుకని వాళ్ళని ఎవ్వరు నమ్ముకోవద్దు. మళ్ళీ ప్రజలను చైతన్యవంతం చేయాలి, మళ్ళీ పోరాటం చేయాలి. తెలంగాణ రాలేదు. నమస్కారం. మా మిత్రుడు స్వామి గారు ఆయన ప్రొఫెసరు, లాయర్ అనకూడదు, న్యాయవాది అనాలి. ఆ పెన్షన్ గురించి మనం పోరాడుతుంటే ప్రతిదానికి పోరాడే పరిస్థితి ఉంటే మీరు ఎప్పుడు ఇస్తారు పెన్షన్లు అనే ప్రశ్న మీ ఎదురుగా ఉంటుంది. 69 ఉద్యమంలో స్వయంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ భవిష్యత్తులో ఏం చేయాలనే దిశ నిర్దేశించిన నన్నమస్తు స్వామి గారు ప్రొఫెసర్. వారి యొక్క కృషి వలనే 1969లో మనం అందరం ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వానికి ఖిలాఫ్గా విద్యార్థి ఉద్యమమే ముందుగా స్టార్ట్ అయింది. విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి వచ్చి మేము కాక చదువుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. అప్పుడే ములికి ఉద్యమం వచ్చింది 1956లో. మేము చిన్నప్పుడు 5-6 ఏళ్ళు ఉంటాం. ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్ర గో బ్యాగ్ అనేది అప్పుడే వచ్చింది. దాని తర్వాత 69లో ఎవరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం వచ్చినప్పుడు విద్యార్థులే బాగా పాల్గొన్నారు. ఎక్కడ చూసినా కూడా మేము 1969లో ఆత్మకూరు హై స్కూల్ నుంచి మేము ఒక పోస్ట్ ఆఫీస్ మీద 15 మంది చొప్పున ధర్నా చేసి ఆ రోజు జైలుకు పోయినాం. నేనేమంటానంటే నా ఉద్దేశం ఏంటంటే 369 మందిని బ్రహ్మానందరెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. బ్రహ్మానందరెడ్డి పొట్టన పెట్టుకున్నాడు కాబట్టి ఆ 369 మంది చంపిన వాళ్ళందరినీ లిస్టు తీసి ఈ 369 మంది యొక్క పేర్లను ఇలా బంజారా హిల్స్లో బ్రహ్మానందరెడ్డి పార్క్ పెట్టిండు. ఆ పార్క్ వాని పేరు తీసేసి ఈ 369 మందిని కూడా దాని చుట్టూరుగా వాళ్ళ యొక్క అది పెట్టాలని, వాళ్ళ స్తూపాలు పెట్టాలని నా యొక్క విజ్ఞప్తి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. అన్న యాదగిరికు చక్కగా చెప్పాలి ఈ విషయాలు. అయితే ఎందుకంటే అన్న పత్రికా రంగం, సమాచార రంగంలో సాహస వీరుడు, ముక్కు సూటిగా చెప్పి యథార్థవాది, లోక విరోధి. అయితే ఆమె చెప్పిన మేము 80% చనిపోయినామా, 20%లో కొంచెం నడవగలిగేటోళ్ళు మాత్రమే ఇక్కడ వస్తున్నారు, నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇట్లనే మమ్మల్ని దిప్పుతా ఉంటే 52 ఏళ్ళలో మేము కూడా పోతాము. ఇక మీకు మాకు ఇవ్వాల్సిన పీడ ఉండదు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా 2-3 ఏళ్ళు దిప్పుల మమ్మల్ని ఇట్లనే క్లోజ్ అయిపోతుంది మొత్తం. ఇక 69 తొలి తెలంగాణ ఉద్యమకారుల మీ బెడదనే ఉండదు మీకు అని చెప్పినాం. ఇక చెప్పుకుంటే ఏమన్నా కదా అంటే, ఒకవేళ కనుక మీకు మనసే కనుక ఉంటే మొత్తం పోయినాక వాళ్ళ సమాధుల కాడికి మీరు ఎవరైనా అరేంజ్ చేసి ఒక గుల్లాపు అక్కడ పెట్టియండి, లేకుంటే మీకు పాపం తాకుతుంది, మీకు అంటే మీకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఆత్మలు పట్టుకుంటే మిమ్మల్ని ఒక గుల్లాపు పెట్టి దండం పెట్టి అని చెప్పి ఈ రోజు ఇక్కడ కోర్టుకు పిటిషనర్స్ గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహించినటువంటి డాక్టర్ నన్నమస్తు స్వామి గారు ధైర్యం చెప్పి మనం న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం ద్వారా మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలలో మన ఉద్యమకారులు సాధించినటువంటి వాటిని మనం సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి నిరుత్సాహపడద్దు, ఇది లాంగ్ రన్ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు, 1-2 విషయాలు చెప్పుకుంటాం. ఈ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి స్లోగన్తోనే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్న పెన్షనర్స్, ఉద్యమకారులు
ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఇతర రంగాల వాళ్ళు 10 సంవత్సరాల అన్యాయానికి గురైళ్ళు, నిరాదరణకు గురైళ్ళు. మేము అవన్నీ కూడా ఆ తప్పులన్నిటిని కూడా మేము కడిగి శుభ్రం చేసి అందరికి న్యాయం చేస్తాం అని చెప్తే అందరూ కూడా నమ్మి ఏం చేసినాం కదా అంటే ఇక వీళ్ళని తీసుకొచ్చి కిరీటాలు పెట్టి కూర్చుండబెట్టినాం. మరి వీళ్ళేమన్నా న్యాయం చేస్తారా లేదా అంటే దాని గురించి అన్న యాదగిరి పెద్దన్న గారు చాలా చక్కటి విషయాలు చెప్పిండు. అయితే అయినా కూడా మన ఆశాజీవులం, మన యొక్క బలము ఏంది అనేది పోయిన ఎలక్షన్లలో ఎవరైతే మన అవమానపరిచిందో 10 ఏళ్ళు 10 సంవత్సరాలలో కూడా ఆ ప్రభుత్వంలో ఏం కట్టుదిట్టం చేసినా అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రి కానీ ఎవరు కూడా ఉద్యమకారులు అనే పదాన్ని ఉచ్చరించలేదు. ఆ 10 సంవత్సరాలలో ఏ ఉద్యమకారుల యొక్క త్యాగాల వల్ల వీళ్ళు పదవులలో కూర్చున్నారో ఆ 10 సంవత్సరాలు ఉద్యమకారులు అనేటువంటి పదము అది నిషిద్ధ పదంగా ఆ 10 సంవత్సరాలు అందరికి కఠినమైన నిబంధనలతో ఎవరు ఉద్యమకారుడు అంటే ఒక్కడే నాయకుడు, ఆయనే ఉద్యమం నోట్లకి ఆయనకి పుట్టింది, ఆయన వల్లనే ఉద్యమం వచ్చింది. ఆయన పుట్ట ముందు ఉద్యమాలు జరిగిన విషయాలన్నీ కూడా రద్దు. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్, నేను పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు కాబట్టి. అయితే అప్పుడు ఏం చేసినాం, ఎవరైతే మనల్ని అవమానపరిచిందో వాడిని వీపుకు వాతలు పెట్టినాం. వీళ్ళు న్యాయం చేస్తారంటే వీళ్ళు కిరీటం పెట్టినాం. కిరీటాలు పెట్టగలుగుతాము, వీపుకు వాతలు పెట్టగలుగుతాము. మళ్ళీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళు చెప్పిన మాటలు వినే వాళ్ళు నిలబడి న్యాయం చేస్తే వాళ్ళ కిరీటం మళ్ళీ దక్కుతుంది. లేకపోతే ఏంటి అనేది నేను చెప్పదలుచుకోలేదు. అది మన బలం ఉన్నది, మనం బలవంతులమే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బహుశా మీరందరూ మిషన్ కాకతీయ గురించి విని ఉంటారు. విన్నారు కదా, చాలా పెద్దడు. ఎట్లా అంటే నైజాములు కానీ, అంతకుముందు కుషాయిలు కానీ, ఆసఫ్జాయిలు కానీ, కుషాయిలు కానీ ఏం చేశారంటే అంతకుముందు కాకతీయులు మట్టితోని చెరువులు నిర్మించారు, మట్టి కట్టలతో నిర్మించారు. వాళ్ళు రాళ్లతో కట్టలేదు. వీళ్ళు ఏం చేశారంటే దేవాలయాలను కూడగొట్టి ఆ రాళ్లతో మత్తలు పెట్టి ఎక్స్పాన్షన్ చేశారు. ఇప్పుడు మా ఊరికి తోటపల్లి దగ్గర పని జరిగింది. త్రిపురాలో ఉన్నటువంటి రాళ్ళని తీసుకొచ్చి మత్తడి కట్టారు పెద్దగా. వీళ్ళు చేసిన పని ఏంటంటే పునర్నిర్మాణం కింద మత్తడి కట్టిన రాళ్ళని ఎక్కడిపోయిండ్రు, ఎక్కడిపోయి సిమెంట్ కట్టారు. మత్తడి రాళ్ళేమో కడితే 1000 సంవత్సరాలు చెరువు, 1000-2000 దానికి తిరిగి ఉండదు కట్టలకి, మత్తలకి. ఏదో మట్టి కట్టలు లేని రాతి కట్టలు లేవు. ఈ సిమెంట్ కట్టలు ఒకటే పోతాయి, 100 సంవత్సరాలు బతికాయి. ఈ విధంగా మొత్తం రాళ్ళని ఎత్తుకొచ్చి వాళ్ళ ఫాములకు పెట్టుకున్నారు, ఎక్స్పోర్ట్ చేసిండ్రు. మా చెరువు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు అంచనా ప్రకారంగా 70 కోట్ల మట్టి మూలము అన్ని దాన్ని ఇచ్చిండ్రు. అంటే అది మీ దృష్టికి తీసుకొస్తున్నా వాళ్ళ చెరువులు నాశనం చేశారని చెప్పడానికి. శ్రీధర్ ఆచార్య గారు ఒకసారి రామరెడ్డి గారిని సన్మానం. ఇప్పుడు గ్రూప్ ఫోటో అందరూ దయచేసి గ్రూప్ ఫోటో కోసం కాస్త మా దగ్గరికి వచ్చి నిలబడండి. వచ్చిన వాళ్ళ దగ్గరికి వస్తుంది కొంచెం ముందు నిలబడ్డా.
అందరూ వచ్చినారా? అందరూ వచ్చినట్టే కదా. రాని చేతులు పట్టండి. రండి పైకి రావాలి. రాండి సార్. పైకి రావాలి కదా, కింది జీవితాలు పైకి రావాలి సార్. పైకి రాండి. అమ్మ రాండి. రండమ్మా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వియత్నాం పేరు చెప్పారు. జోహార్ జోహార్, జోహార్ జోహార్. వియత్నాం పేరు చెప్పారు. థ్యాంక్ యూ.